పారిశ్రామిక వాడ పేలుడు ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద 15 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. షిఫ్ట్ లో మొత్తం 150 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన బ్లాక్ లో 90 మంది ఉన్నారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ మృతి చెందారు. గోవన్ ప్లాంట్లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని మదీనాగూడ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందిస్తామని మంత్రులు తెలిపారు. ప్రమాద ఘటనా స్థలం నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఇగాంచి కంపెనీలో జరిగినటువంటి బ్లాస్టింగ్ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకా 16 మంది మృతదేహాలు లభ్యం కాలేదు. అసలు బ్రతుకున్నారా, ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నారు? ఉదయం జరిగినటువంటి ఈ ఘటనలో దాదాపు 8 గంటలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు మిస్సింగ్ అయినటువంటి వ్యక్తుల పేర్లు తెలీదు. ఏ ప్రాంతంలో ఉన్నారు, బ్రతుకున్నారా, చనిపోయారా, అసలు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారంటూ కూడా ఆ సహాయకులు కొనసాగుతా ఉన్నాయి. మన బ్యాక్గ్రౌండ్ లోనే సికాచి రియాక్టర్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి కంపెనీ ఇంకా పొగలు దట్టంగా అమలుకుంటూ వస్తా ఉన్నాయి. భారీగా ఉన్నటువంటి పైప్స్, ఆ కంపెనీకి చెందినటువంటి 2 ఫ్లోర్ల భవనం ఒక్కసారిగా ఈ శబ్దానికి కూలి కింద నెలకొరిగినటువంటి దృశ్యాలు. ఇదంతా కూడా బాధితులు తరఫున మా వాళ్ళు ఇంకా లోపల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సేఫ్ గా బయటికి తీసేందుకు ఇక్కడికి భారీగా చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మన కెమెరా స్క్రీన్ పైన కనబడతా ఉంది సహాయక చర్యలకు సంబంధించి. చాలా భయంకరంగా నడవలేనటువంటి పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం జేసీబీ సహాయంతో ఏదైతే రియాక్టర్ కూలిపోయి పూర్తి స్థాయిలో ఆ స్లాబ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి రోడ్డు పైన పడ్డటువంటి పరిస్థితి, ఆ జేసీబీ అంతా మనకు క్లియర్ గా కనబడతా ఉంది. ఇక్కడే సహాయక చర్యలు. ఆ కంపెనీకి చెందినటువంటి 2 అంతస్తుల భవనం కూలి కింద పడిన తర్వాత ఈ భవనం కిందనే ఆ కార్మికులు చిక్కుకొని ఉన్నారు. ఇంకా 16 మంది కార్మికుల యొక్క జాడ లేదు, వాళ్ళ ఆనవాళ్లు లేవు, వాళ్ళు బ్రతుకున్నారా లేదా అనే ఒక సమాచారం లేదు. బీహార్, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి లేబర్ అంతా కూడా ఇదే షెడ్ల కింద ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఆ భవనం పైన ఉన్నటువంటి ఇనుపరాళ్లన్నిటి కూడా తొలగిస్తా ఉన్నారు. పైన ఉన్నటువంటి రేకులు, ఇనుపరాళ్లు, ఆ పైన ఉన్నటువంటి స్లాబ్, ఆ వెనక భాగంలో ఉన్నటువంటి ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టగా 2 మృతదేహాలు మాత్రమే ఘటన స్థలంలో లభ్యమయ్యాయి. ఆ 2 మృతదేహాలను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. నా రైట్ సైడ్ మొత్తం బాధితులకు సంబంధించినటువంటి కుటుంబాలు అంతా బీహార్, ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతానికి చెందినటువంటి లేబర్ అంతా కూడా ఇక్కడ చిక్కుకొని కనబడతా ఉన్నది. ప్రస్తుతం ఈ మృతదేహాలు దొరికినటువంటి వెంటనే ఒక్కొక్కరుగా తరలిస్తా ఉన్నారు. మన బ్యాక్ సైడ్ వెనుక భాగంలో మృతదేహం దొరికింది సమాచారంతో కార్మికులంతా కూడా పరుగులు తీస్తూ ఆ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. లోపల చిక్కుకున్నటువంటి కార్మిక మృతదేహం దొరికినట్టుగా కూడా అంబులెన్స్ అలర్ట్ అయ్యి ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఈ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఆ మృతదేహాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రహరీగూడ పరిసర ప్రాంతాలన్నిటిపై కూడా కార్మికులు మా కుటుంబ సభ్యుడు ఇంకా బ్రతికే ఉండవచ్చు అనే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఆ మృతదేహాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రియాక్టర్ వెనక భాగంలో ఉన్నటువంటి ప్రాంతం, బ్లాస్ట్ అయినటువంటి వెనక భాగంలోని ప్రాంతంలోనే మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఇక్కడ కనిపించి ఉన్నటువంటి ఆ దేహాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన స్క్రీన్ పైన కనబడతా ఉంది. రియాక్టర్ పేలినటువంటి వెనుక ప్రాంతంలో ఏదైతే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ కలర్ రియాక్టర్స్ కనిపిస్తా ఉన్నాయో ఆ బ్లాక్ కలర్ రియాక్టర్ కి సంబంధించినటువంటి మృతదేహాలను బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మనం ఒక్కసారి ఎంట్రన్స్ ప్రాంగణానికి వెళ్దాము. ఈ ఎంట్రన్స్ ప్రాంగణం దగ్గరే మృతదేహాలను ఒక్కటొక్కటిగా తీసి అంబులెన్స్ సహాయం ద్వారా దగ్గరలో ఉన్నటువంటి మియాపూర్ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం లోపల ఉదయం నుంచి సాగుతున్నటువంటి సహాయక చర్యల్లో భాగంగా మృతదేహాలు లభ్యం అయిన తర్వాత ఒక్కటొక్కటిగా మృతదేహాలన్నిటిని కూడా తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ
లోపల సహాయక చర్యలు చేపడుతున్నటువంటి క్రమంలో ఒక మృతదేహం లభ్యమైంది అనే ఒక ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని బయటికి తీసి అంబులెన్స్ సహాయం ద్వారా బయటికి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేయగా ఇప్పుడు ఒక మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి చేరుకొని మా కుటుంబ సభ్యుడు అయ్యి ఉంటాడా, మావాడు అయ్యి ఉంటాడా, ఉదయం నుంచి ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది, అసలు బ్రతుకున్నాడా లేదా అని తెలుసుకోవడం కోసమే కార్మికులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ డెడ్ బాడీని బయటికి తీసి అంబులెన్స్ సహాయంతో ఇక్కడి నుంచి కూడా ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తా ఉన్నారు. ఆ డెడ్ బాడీని ప్రస్తుతం స్వాధీనపరచుకొని అంబులెన్స్ లో తీసుకెళ్తా ఉన్నారు. ఏ ప్రాంతానికి చెందిన అతని పేరేంటి అనే దానిపై కూడా హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఐడెంటిఫికేషన్ గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా. ప్రస్తుతం ఒక్కొక్కటి డెడ్ బాడీస్ ని బయటికి తీస్తా ఉన్నారు. డెడ్ బాడీస్ ని కూడా రికవరీ చేసి ఇక్కడ నుంచి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వాళ్ళ బాధని విలపిస్తూ మా వాడు ఇంకా బ్రతికి ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వీరందరూ ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. ప్రస్తుతం అంబులెన్స్ సిద్ధంగా, అంబులెన్స్ మృతదేహాన్ని బయటికి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఉదయం నుంచి సహాయక చర్యలు చేస్తూ ఉండగా ఒక్క మృతదేహం వెలికి తీశారు రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని ఇప్పుడు వెనక్కి తీసి ఆ మృతదేహాన్ని ఇక్కడి నుంచి కూడా బయటికి అంబులెన్స్ సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచి కూడా ఆసుపత్రికి తరలించేందుకు ఇలా ఉదయం నుంచి ఈ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఈ డెడ్ బాడీ అనేది మాత్రం ఇప్పటికీ గుర్తించలేదు. పోలీసులు మృతదేహాన్ని తిరిగి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. नहीं किसका है माँ? वो देखा मेरा भाई है। तुम्हारा भाई है? नाम क्या है इनका? राम तीरथ। राम सिंह। राम तीरथ। राम तीरथ। अभी देखा? अभी नहीं देखा। अभी कौन है वो? लेके जाए? तुम्हारा भाई है? कैसे है? कैसे है? कैसे है माँ? कैसे काम करते रहे। नहीं अभी निकला ना, कैसा है इनका शरीर? फूल गया, जला हुआ शरीर है सब, जल गया है, पूरा जला हुआ, पहचान में नहीं आ रहा। उसका डिलीवरी है, उसका बीबी का डिलीवरी है, 1 महीना हुआ बच्चा होने के, एक बाबू है। चलो नहीं, लेकिन ये कोऑपरेट नहीं कर रहा है। क्या कितने साल से काम कर रहे हो आप? बॉडी का हो गया 6 महीने हो गए। 6-7 महीना हो गया। अभी दिखाया नहीं दिखाया बॉडी को? दिखाया। हाँ वही तुम्हारा भाई वही है? आपका ही है। जाओ सीधा उधर कौन सा हॉस्पिटल है, बॉडी करो। इन्हें मर गए? अच्छा है वो मर गए। हमारा कहने का मतलब क्या है भैया, मैं कॉन्ट्रैक्टर है, मैं रामदियल कॉन्ट्रैक्टर सीका जी का। हमारा 4 आदमी जिंदा है, 8 आदमी 5 आदमी पूरा गायब हो गया है। ओके 5 आदमी गायब हो गया है। हमारा इतना निवेदन है गवर्नमेंट से, उसको जो होगा वो दिया जाएगा, बस भरपाई किया जाएगा बस। हाँ बाल बच्चे का वो सबका पूरा भरपाई किया जाए बस। निकला किस कौन है वो मेरा भाई है। क्या नाम क्या है? राम तीरथ। राम सीरज। राम तीरथ अच्छा कौन सा गांव का? यूपी। यूपी का। हाँ। कितने साल से काम कर रहे हैं? 6 महीने से। सुबह में कितने बजे को आया वो? 8 बजे को। 8 बजे को। हाँ ना, काम नहीं कर रहे हैं? नहीं काम नहीं कर रहा वो, मैं उसका भाई हूँ। हाँ मैं ही कॉन्ट्रैक्टर हूँ, हाँ। वो मेरा भाई है, मैं उसका भाई हूँ। अच्छा क्या बोल रहे हैं हम इधर? आप कितने बजे को आए सुबह में यहाँ? वो 8 बजे आया था। हाँ 8 बजे। 8 बजे को। हाँ। हाँ अभी तक पता नहीं है? अभी तक नहीं। अभी इंफॉर्मेशन दिया? हाँ अभी हॉस्पिटल को जा रहे हैं? हॉस्पिटल के जा रहे हैं। कहाँ कौन सा हॉस्पिटल को? कत किया। कितना बच्चा है? शादी हो गया इनका? एक बाबू है, फिर डिलीवरी है, पेट में डिलीवरी। अभी हाँ प्रेग्नेंट है। 1 महीना में होने वाला है।
होने वाले हैं अभी 8 months का। मालूम ये पूरा इंफॉर्मेशन? पूरा मालूम। బంధువులంతా కూడా కొంత గందరగోళానికి గురవుతా ఉన్నారు. ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతుంటే ఇప్పటి వరకు మా వ్యక్తుల యొక్క జాడ తెలియజేయలేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల పట్ల కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం 8 గంటలకు రియాక్టర్ బ్లాస్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఒక్కరి ఆచూకీ ఆనవాళ్లు తెలియజేయలేదు. అసలు రెస్క్యూ చేస్తున్నారా లేదా, మా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎందుకు తెలియజేయట్లేదు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఆ విషయాన్ని మాకు తెలియజేయకుండా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా బీహార్ లేబర్ అంతా కూడా పోలీసుల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా రియాక్టర్ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. పోలీసులు బంధువులని ఒక్కరొక్కరుగా సంజాయించి ఇక్కడి నుంచి కూడా పంపిస్తా ఉన్నారు. దొరికినటువంటి వెంటనే మీకు సమాచారం ఇస్తాను, ఇక్కడ గొడవ చేయకండి, రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం ఏర్పడుతుంది అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ పోలీసులు వారందరినీ కూడా మెల్లమెల్లిగా ఇక్కడి నుంచి కూడా పంపిస్తా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి బంధువులంతా కూడా